సాయిరామ్. సంఖ్యాయోగంలో మనం 56, 57 నిన్న మనం చెప్పుకున్నాం. అంటే 57 శ్లోకాలు. ఈ 56, 57 కృష్ణ భగవాన్ స్థితప్రజ్ఞుడి గురించి అతను ఒక్కొక్కటి వివరిస్తూ మనకు అర్థమయ్యే రీతిలో ప్రతి విషయం చెప్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే 56, 57 స్థితప్రజ్ఞుడి గురించి ఏం చెప్పాడు అంటే, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖం అంటే దుఃఖ సుఖాలు, సుఖం వచ్చినప్పుడు ఎంతో ఆనందపడిపోకుండా, భయం, క్రోధం ఇవన్నీ కోరికల ద్వారా వస్తుంది. వాటిని విడిచిపెట్టినట్టయితే వాడు స్థితప్రజ్ఞుడు అంటారు అనేసి 56వ శ్లోకంలో ఆయన చక్కగా వివరించారు. 57వ శ్లోకంలో అతను ఏంటన్నాడంటే, యః సర్వత్రా అనావిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నా అభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టత. ప్రతిష్టత అంటే స్థిరమై ఉండును. ఏంటి? ఆయన మనసు, బుద్ధి ఈ రెండు స్థిరముగా ఉన్నట్టయితే సర్వత్రా అనావిస్నేహ అంటే సర్వత్రా అనావిస్నేహ అంటే స్థిరబుద్ధి గల ఎవరికైతే స్థిరబుద్ధి ఉంటుందో వాళ్ళు దేని గురించి ఆలోచించరు. ఇది మంచి అంటే మంచి చెడు గురించి కాదు, శుభం అశుభం ఈ రెండు వాళ్ళకి ఒక్కలాగే ఉంటుంది. ద్వేషం అన్నది వాళ్ళకి దగ్గరగా రాదు. వాళ్ళని ఎవరికైతే ఇలా ఉంటుందో వాళ్ళు స్థితప్రజ్ఞులు అని భగవంతుడు మనకి ఉపదేశించాడు. అంటే దేని యందును మమతాసక్తులు లేకుండా ఉండాలి. ఏదైతే నీకు అనుకూల పరిస్థితులు ఉంటాయో దాన్ని అనుకూల పరిస్థితుల్లో నువ్వు సంతోషించకుండా, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు దుఃఖం చెందకుండా, ద్వేషము మొదలగు వికారాలు అవేమీ నీలో రాకుండా, ఎవరైతే ఆ బుద్ధిని మనసును కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు స్థితప్రజ్ఞులు అనేసి ఆయన 57వ శ్లోకంలో స్థితప్రజ్ఞుల గురించి 56, 57 మొన్న నేను దాన్ని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు 58, 59 ఈ రెండిట్లో ఏంటి చెప్తున్నాడో మనం ఒకసారి ఆయన్ని ప్రార్థించుకుంటూ ఆయన చెప్పే విషయాలు జాగ్రత్తగా మనం విందాం. మనం స్థితప్రజ్ఞులు అవ్వడం చాలా కష్టం. అది పెద్ద పెద్ద మహానుభావులకు కూడా అవ్వట్లేదు. మనం మానవ మాత్రం. మనం స్థితప్రజ్ఞులుగా ఉండాలి అంటే మనకు ఆశలు ఎక్కువ. ఆశ లేని మానవుడే లేడు. ఆశ ఉంటేనే మానవుడుగా ఉండాలి. అయితే అందులో లేనివారు స్థితప్రజ్ఞులుగా ఉన్నవారు లేరా అనేసి మీరు ప్రశ్నించవచ్చు. ఇప్పటికి కూడా స్థితప్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళు మహానుభావులు, పెద్ద పెద్ద ముళ్ళు. ఆ హిమాలయాల్లో వాళ్ళు ఆ శీతోష్ణ స్థితిలో అంటే -డిగ్రీలో ఉన్న ఆ చలికి వాళ్ళు దిగంబరులుగా ఉంటూ
భగవన్నామస్మరణ చేస్తూ భగవంతునిలో చేరుకోవడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. లేరనేం కాదు, అంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవి. వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే స్థితప్రజ్ఞులే. శుభ అశుభాల గురించి ఏమీ ఉండదు వాళ్ళకి, ఒకటే. అలాగే శీతోష్ణ స్థితిలో ఈ ఉష్ణానికి శీతలానికి రెండు వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు. బోత్ ఆర్ ఈక్వల్. అంటే వాళ్ళలో ఈ శరీరాన్ని ఆ విధంగా వాళ్ళు ఉంచుకుంటుంటారు, శరీరంతో సంబంధం లేకుండా. ఇవన్నీ ఇంద్రియ గ్రహాలు. ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తూ ఈ శరీరంలో ఉన్నవి ప్రతిదీ ఇంద్రియాలే. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి. వీటన్నిటికీ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా భగవంతుని చేరుకోలేదు. అది చేరుకోవడం అంటే ఇది మామూలు మాటలు కాదు. అలాగే మనం మానవులుగా మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చిన్న విషయానికి, ఏదైనా సంతోషానికి ఎక్కువగా సంతోషపడుతూ, అలాగే మన మనసుకి ఏదైనా బాధ చేస్తే దానికి మించిన బాధ ఇంకా లేదనేసి ఎంతో విచారంతో ఉంటూ మన జీవితాన్ని గడుపుతున్నాం. అది కాదు. స్థితప్రజ్ఞుల తాలూకా లక్షణాలు ఏంటి అనేసి అక్కడ అర్జునుడు అడిగాడు. దానికి ఒక్కొక్కటి ఆయన జవాబు చెప్తూ, ముందు మనసును కంట్రోల్ చేసుకో, బుద్ధిని స్థిరం పెట్టుకో. ఆ తర్వాత అతను చేసిన 4 ప్రశ్నలకి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఈ స్థితప్రజ్ఞుల తాలూకా ఒక్కొక్కటి ఆయన చెప్పుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడు 58వ శ్లోకంకి మనం వచ్చాం. ఇందులో ఆయన ఏం చెప్పారో మనం జాగ్రత్తగా విందాం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియర్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. ఇది 58. యదా సంహరతే ఛాయం కూర్మోంగనీవ సర్వసః అనేసి మొట్టమొదటి వాక్యంలో అతను ఇంద్రియాలు ఎలా ఉంటాయి, అది దేనితో సరిపోల్చాడంటే తాబేలుతో సరిపోల్చారు. కూర్మం అంటే తాబేలు. తాబేలు తన తాలూకా అవయవాలను ఎలా అయితే లోపలికి తీసుకుంటుందో, అలాగే మీ ఇంద్రియాలు బాహ్యంగా ఉండకుండా, బాహ్య ప్రపంచంలో చూడకుండా, అది దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు బాహ్య ప్రపంచంతో సంబంధం లేని వాళ్ళుగా ఉంటూ దాన్ని ముందుకు సాగించాలి. యదా సంహరతే, సంహరతే అంటే ముడుచుకున్నట్టు. ఏది ముడుచుకుంటుంది? తాబేలు. కూర్మాంగనీవ సర్వసః అంటే అది ఏంటి? సర్వసః, అన్ని వైపుల నుంచి. దానికి ఇంకా బయట ఇంకేమీ ఉండదు, అన్నీ క్లోజ్ చేసుకుంటుంది. అలాగే ఇంద్రియాణీంద్రియర్థేభ్యః అంటే ఇంద్రియములు, ఇంద్రియ మార్గంలోనున్న అవి నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అది స్థిరమైనదిగా ఉండాలి. తాబేలు తన అంగాల్ని, అంటే తన అంగములు, తన పార్ట్స్ ఏవైతే కాళ్ళు, చేతులు, ముక్కు, ఇదంతా ఏదైతే ఉందో ఇవన్నీ ఒక్కసారి లోపలికి తీసేసుకుంటుంది. అన్ని వైపుల నుంచి
యువతల కుడి ఎడమ వెనక్కి ముందుకి అలాగే ఏం ఉండదు. అన్ని వైపుల నుంచి తను లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియాలు నీకున్న ఇంద్రియాలు, దానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలన్నీ లోపల తీసుకుంటుంది. నీ ఇంద్రియాలు ఏం చేస్తున్నావు? నువ్వు విషయాల వైపు పెడుతున్నావు. ఏంటా విషయాలు? అన్ని విషయాలు నీకు కావాలి. మంచి చెడు, శుభం అశుభం ఒకటి కాదు. ప్రతి వస్తువు మీద ప్రేమ, ప్రతి ఒక్కరి మీద ప్రేమ. నీ సంసార సాగరంలో నీ భార్య, పిల్లలు, ఈ ఇష్టం, ఇది అది అన్నీ నీకు దీనిగా ఉంటాయి. ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అది ఎలా అయితే ముడుచుకొని లోపలికి వస్తుందో అలాగే నీ ఇంద్రియాలని, నీ తాలూకా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతే, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దేనితో పనిచేస్తున్నాయో మనసుతో పనిచేస్తుంది. మనసు ఎప్పుడైతే మనసు నీకు కంట్రోల్ అవుతుందో, మనసు నీకు కంట్రోల్ అయినప్పుడు నీ ఇంద్రియాలు కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. మనసు ద్వారా నీ బుద్ధి, మనసు వీటి ద్వారా నీ శరీరాన్ని పెంచుకుంటూ నీ మనసుని ఆనందపరచడము, వ్యాకులపరచడము, దుఃఖంలో ముంచుకోవడం, ఏదైనా నువ్వు దుఃఖ విషయాలైనా ఉంటే నువ్వు దుఃఖపడడం, ఆనంద విషయాల్లో ఆనందపడిపోతున్నావు. ఒకటి కాదు, అన్నీ నువ్వు నీ దాంట్లో వస్తూనే ఉంటాయి. అవి లేకుండా అన్ని విధములా నువ్వు దాన్ని విడిచిపెట్టిస్తుండాలి. విడిచిపెట్టాలి అంటే ఏదైనా శుభం వస్తున్నప్పుడు నువ్వు పొంగిపోకూడదు, అశుభం వచ్చినప్పుడు విచారించకూడదు. ఆ తర్వాత అన్నీ సమానంగా చూసుకోవాలి. సుఖాన్ని, దుఃఖాన్ని, శుభం అశుభం ఇవన్నీ నీకు సమానంగా ఎప్పుడైతే చూసుకుంటున్నావో, ఎవడైతే స్థితప్రజ్ఞుడు ఉన్నాడో వాడికి ఇవన్నీ ఏమీ దగ్గరికి చేరనవు. ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకుంటూ భగవంతుని మీద తన దృష్టిని పెడుతూ, భగవద్ధ్యానంలో పడుతూ, భగవంతుడే సర్వస్వం అన్ని ఆ పాయింట్కి వచ్చి, భగవంతుని తప్ప ఇంకెవ్వరూ నాకు లేరు, ఓన్లీ భగవత్ స్వరూపమే. ఆ స్వరూపాన్ని మనసులో ఉంచుకుంటూ ఇచ్చా